హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియోలో 10th క్లాస్ నుండి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటువంటి చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అటు స్టేట్ సిలబస్ కానివ్వండి, ఇటు సిబిఎస్ఈలో కానీ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, చూడండి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అవుతాయో. సో సిచ్యువేషన్స్ జనరల్గా స్కూల్స్ రీఓపెన్ కాగానే మనం ఏం చేస్తామంటే బుక్ షాప్కి వెళ్ళి పెన్స్, పెన్సిల్స్ అండ్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ పర్చేజ్ చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి చూడండి. సో మనము బుక్ షాప్కి వెళ్ళి 2 పెన్స్, 4 పెన్సిల్స్ తీసుకుందాం. సో వాడు మొత్తము ఇవన్నీ కలిపి 40 రూపీస్ తీసుకున్నాడు రేట్. అదేవిధంగా మరలా ఇంకో రోజు వెళ్ళి మరలా 3 పెన్స్ ప్లస్ 5 పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు అవి 50 రూపీస్ తీసుకున్నారు. ఈ విధంగా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించండి, పెన్స్ను ఎక్స్, పెన్సిల్స్ను వై అనుకుంటే ఇట్ ఫార్మ్స్ 2 ఈక్వేషన్స్. 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్. లేదా ఇది కూడా 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి పెయిర్ అనొచ్చు వీటిని. సో లీనియర్ మీన్స్ పవర్ 1 ఉంటుంది. వైకి కానీ ఎక్స్కి కానీ ఎక్కడ చూసినా కానీ పవర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి సో వీటిని ఏమంటాం మనం? లీనియర్ ఈక్వేషన్స్. వేరియబుల్స్ ఈ 2, 4 నంబర్స్ని ఏమంటామంటే కాన్స్టెంట్స్ అంటాం. ఇక్కడ అన్నోన్స్ మనకు తెలియని పదాలను ఏమంటాం మనం? వేరియబుల్స్ అంటాం. ఎక్స్, వై ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది ఒక సిచ్యువేషన్. సో అనదర్ సిచ్యువేషన్ మనము ఇంటి దగ్గర కూరగాయల బండి వచ్చినప్పుడు సో ఇంట్లో వాళ్ళు కూరగాయలు తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకున్నారు అనుకోండి. సో 4 kgs టమాటో ప్లస్ 2 kgs పొటాటో, ఈ 2 తీసుకున్నారు. ఈ 2 కలిపితే వాడు ఈ విధంగా వేశాడు. ఇవి 2 కలిపి కూడా 75 రూపీస్ ఛార్జ్ చేశాడు. అదేవిధంగా అగైన్ ఇంకొక రోజు 5 kgs టమాటో ప్లస్ 3 kgs పొటాటో, ఈ బంగాళదుంప. టమోటాలు, బంగాళదుంప పర్చేజ్ చేసినప్పుడు సపోజ్ ఇది 100 kgs, 100 రూపీస్, నాట్ కేజెస్. సో 100 రూపీస్ అయింది. అంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట. టమాటో, పొటాటో ఇవి 2 పర్చేజ్ చేస్తున్నాం. సో అంటే ఒకటి ఎక్స్ అనుకోండి, ఇది కానీ ఇంకొకటి వై అనుకోండి. అప్పుడు 2 ఈక్వేషన్స్ను మనం ఈ విధంగా రాయొచ్చు. సో కేజెస్ సేమ్ డైమెన్షన్స్ కాబట్టి 4x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 75 అండ్ 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 100. దీస్ 2 పెయిర్ కాబట్టి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. కాబట్టి వీటిని మనము జనరల్గా మనకు జరిగేటువంటి డైలీ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దీన్ని మ్యాథమెటిక్స్లో ఒక జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేటువంటిది డెఫినేషన్ లేకుంటే జనరల్ ఫామ్ అంటాం. చూడండి ఏ విధంగా రాస్తాం మనం. దీంట్లో జనరల్ ఫామ్ అంటాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ నౌ. సో a1x plus b1y
plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0. ఈ రెండింటిని సో జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఇక్కడ వేర్ ఒక కండిషన్ ఉంది ఈ రెండింటికి, a1 square plus b1 square is not equal to 0 and a2 square plus b2 square is not equal to 0 is called pair of linear equations in two variables x and y. ఎక్స్ వైలలో ఈ రెండు ఈక్వేషన్స్ని జనరల్ ఫామ్ని ఈ విధంగా తీసుకుంటాం. a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1 రాయొచ్చు, లేదా a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2, లేదా a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో వేర్ ద కండిషన్ అప్లై, సో a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని మనము జనరల్ ఫామ్ లేకుంటే డెఫినేషన్ కిందకి తీసుకుంటాం. అయితే మన ఎయిమ్ మ్యాథమెటిక్స్లో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ యొక్క వాల్యూ ఏంటి, వై యొక్క వాల్యూ ఏంటి అనేటువంటిది మనము డిస్కస్ చేయాలి. సో దీంట్లో సొల్యూషన్ ప్రాసెస్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనం సొల్యూషన్ ప్రాసెస్. సో సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. దీనిలో మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ది గ్రాఫికల్ మెథడ్ ఒకటి ఉంటుంది, గ్రాఫ్ ద్వారా మనం చెక్ చేస్తాం. అదేవిధంగా రెండవది ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్. మూడవది ఎలిమినేషన్ మెథడ్. మనం ఈ విధంగా చదవాలి. ఈ చాప్టర్లో ఈ 3 ఈ విధంగా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. గ్రాఫికల్గా మనం ఈ 2 చెప్పిన తర్వాత గ్రాఫికల్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిల్లో మనకు ఉండేటువంటి ఈ 3 మెథడ్స్ ద్వారా మనము లీనియర్ ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ వీటిని ఉండేటువంటి ఈ కోఎఫిషియెంట్స్, వీటిని ఏమంటాం మనం కోఎఫిషియెంట్స్ అంటాం. a1 a2 అండ్ b1 b2 అండ్ ఈ 2 కోఎఫిషియెంట్స్ ఇది కాన్స్టెంట్ అండ్ c1 c2, a1 b1 c1 a2 b2 c2 ఈ 3 ఇవన్నీ కాన్స్టెంట్స్తో మనము ఉండేటువంటి రిలేషన్ ఒకటి బిల్డ్ చేయాలి. కాబట్టి మనకు ఉండేటువంటి మెథడ్స్ ఇవి. ఓకేనా? సో ఒకసారి ఆ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేస్తాం. చూడండి, చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో దీంట్లో ఇది ఒకటి. బిఫోర్ గోయింగ్ టు సొల్యూషన్ మెథడ్ చేయకముందు దీని గురించి ఒకటి డిస్కస్ చేయాలి మనం. నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లేకుంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇఫ్ a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. మనకు ఉండేటువంటి ఈక్వేషన్స్ చూడండి, మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉన్నాయి. అంటే x యొక్క కోఎఫిషియంట్ డివిజన్ చేయాలా అండ్ y యొక్క కోఎఫిషియంట్స్ డివిజన్ చేయాలి. a1 by a2 b1 by b2 ఇవి రెండు ఈక్వల్ కానప్పుడు, నాట్ ఈక్వల్ కనుక అయితే, సో దెన్
సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్, the system of equations is consistent అంటే ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అంటే అది ఆ రెండింటినే కన్సిస్టెంట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే హ్యాజ్ ఎ సొల్యూషన్ ఉంటుంది అంటే ఇట్ హ్యాజ్ అ యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా మనం గ్రాఫికల్ మెథడ్ అని చెప్పాను. గ్రాఫికల్ మెథడ్లో మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఒక గ్రాఫ్ పేపర్ కనుక మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఆరిజిన్. సో రెండు ఈక్వేషన్స్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇవి రెండు కూడా సపోజ్ ఈ విధంగా ఉంటాయి. రెండు ఈక్వేషన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతే ఇది యూనిక్ సొల్యూషన్ అంటాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ రెండు లైన్స్ను ఈ విధంగా చేస్తాం. సో ఆ రెండు ఈక్వేషన్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్, దీని మీనింగ్ యూనిక్ సొల్యూషన్ అంటే ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్ దీని మీనింగ్. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈ విధంగా ఉంది. దీంట్లో మీరు గమనించండి, ఇక్కడ a1 ఎక్స్కు ముందు ఉంది 1, అదేవిధంగా ఇది b1 వైకి ముందు 2 అండ్ c1 కాన్స్టెంట్ వచ్చేసి దిస్ ఈజ్ 1. ఈ విధంగా ఉంది. సో a2 చూడండి, a2 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ b2 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ c2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు వీటి సొల్యూషన్స్ సొల్యూషన్స్ మనం ఏ ప్రాసెస్ చేయకుండానే మనకు ఉండేటువంటి కండిషన్ ద్వారా మనం చెప్పాలనుకుంటే సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1/2 అండ్ b1/b2 ఈజ్ ఈక్వల్ టు 2/1. దట్ మీన్స్ 2. సో 1/2 ఈజ్ డిఫర్ ఫ్రమ్ 2. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. కాబట్టి ఈ విధంగా వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఎటువంటి సొల్యూషన్ ప్రాసెస్ లేకుండా దానికి ఎటువంటి సొల్యూషన్స్ ఉంటాయి, అదే ఏ విధంగా ఉంటాయంటే సో ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ కూడా మనము ఇంకొక పాయింట్ కూడా రాయొచ్చు, ఇంటర్సెక్టింగ్ లైన్స్, లేకుంటే లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇది ఒక కేస్. ఇది నెక్స్ట్ సెకండ్ కేస్ ఒకసారి చెప్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇఫ్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు అయితే ఈజ్ ఈక్వల్ అండ్ ఆల్సో ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఇది ఇక్కడ చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి డివైడ్ చేస్తే, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ విధంగా ఉంటే దెన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. దీన్ని ఏమంటామంటే మనము కన్సిస్టెంట్ కాదు అని చెప్పడానికి మనము ఇన్కన్సిస్టెంట్ అని రాస్తాం. ఇన్కన్సిస్టెంట్ దట్ మీన్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, నో సొల్యూషన్స్ ఈ విధంగా ఉంటాయి. సో మనము గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్
ఇది వై యాక్సిస్, రెండు లైన్స్ ఉంటాయి. ఇవి రెండు లైన్స్ ఈ విధంగా ఉంటాయి. దే ఆర్ ప్యారలల్. కాబట్టి లైన్స్ ఆర్ ప్యారలల్. ఈ విధంగా ఉంటాయి. ఈ రెండు లైన్స్ మనం డ్రా చేసినప్పుడు ఈ విధంగా ఉంటాయి. అందుకే నో సొల్యూషన్. రెండు ప్యారలల్గా ఉంటాయి కానీ ఎక్కడ ఇంటర్సెక్ట్ కావు. ఇంటర్సెక్ట్ అయితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా నేను a1/a2 రాస్తాను. ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అంతా 1/2. సో ఇక్కడ b1/b2 అంటే దిస్ ఇస్ ఆల్సో 1/2 అండ్ c1/c2 ఈజ్ ఈక్వల్ టు 6/7. సో ఇవి రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అండ్ బట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చెప్పాలి? ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ హ్యాజ్ నో సొల్యూషన్. ఒకవేళ లైన్స్ కనుక చూసే మాట అయితే లైన్స్ ఆర్ ప్యారలల్. ఇంతకుముందు ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అయినప్పుడు సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉన్నప్పుడు ఇట్ హ్యాజ్ యూనిక్ సొల్యూషన్. లైన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంతకుముందు. ఇదైతే ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ద లాస్ట్ వన్, థర్డ్ కేస్. థర్డ్ వన్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇఫ్ a1/a2 అండ్ b1/b2 అండ్ ఆల్సో c1/c2 అన్నీ ఈక్వల్గా ఉంటాయి, దెన్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ ఆల్సో కన్సిస్టెంట్. ఇది కూడా కన్సిస్టెంటే. సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయంటే హ్యాజ్ ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇన్ఫైనైట్ అని దాని మీనింగ్. లైన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ కూడా లైన్స్ ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. కోయిన్సిడెంట్ లైన్స్ లేదా డిపెండెంట్ లైన్స్, ఎట్లయినా ఒకటే. దీన్ని ఇంకో పేరు ఈ విధంగా రాస్తాం, డిపెండెంట్ లైన్స్. సో రఫ్గా మనం గ్రాఫ్లో ఈ విధంగా చెప్పొచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనుక తీసుకున్నట్లయితే ఒక లైన్ ఈ విధంగా ఉంది, ఇది ఒక లైన్, మళ్ళీ దానిపైన ఇంకొక లైన్ ఉంది ఈ విధంగా. జాగ్రత్తగా గమనించండి. ఇవి సొల్యూషన్స్. నేను క్రాస్ మార్క్ పెడుతున్నాను కదా, ఇవన్నీ నంబర్ ఆఫ్ మనం ఎన్ని పాయింట్స్ అయినా పెట్టచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకోవచ్చు మనం. 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొకటి సో 4x ప్లస్ 6y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు గమనించినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. a1/a2 రాస్తాను చూడండి. a1/a2 2/4. ఇక్కడ చూడండి b1/b2 3/6 అండ్ c1/c2 4/8. మీకు నంబర్స్ చూడడానికి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం క్యాన్సిలేషన్ కనుక చేసినట్లయితే 2 1 జా 2 2 జా 3 1 జా 3 2 జా 4 1 జా 4 2 జా అన్నీ చూడండి. ఇది హాఫే, ఇది హాఫే, ఇది హాఫే. కాబట్టి మన యొక్క సొల్యూషన్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. మనం కీన్ అబ్జర్వేషన్ కనుక చేసినట్లయితే సో ఈ రెండుగా కనపడతాయి కానీ అది మొత్తం ఒక ఈక్వేషనే. 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క కండిషన్స్ ఏమిటంటే ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టెంట్, సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్. అండ్ వాటిని లైన్స్ కనుక చూసే మాట అయితే కోయిన్సిడెంట్ లైన్స్. ఈ మూడు సిచ్యువేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్. కాబట్టి ఈ మూడు కూడా మనము జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసుకొని వీటిపైన మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.